అందరికీ నమస్కారం. ఫార్మర్ రిజిస్ట్రీ పోర్టల్‌లో చాలామందికి స్టార్ మెథడ్ యూజ్ చేసుకొని ఎట్లా రికార్డ్ ఫెచ్ చేయాలో అర్థం కావట్లేదు. చాలామంది వీఏఎస్ రకరకాలుగా ట్రై చేస్తున్నారు. చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. ఇంతకుముందు మీరు చేసిన మెథడే. ఈ మెథడ్ ద్వారా మీరు అన్ని రకాల ల్యాండ్స్‌ని ఫెచ్ చేయొచ్చు. లైక్ డీ పట్టా ల్యాండ్స్, అలాగే మనకు వేరియస్ టైప్ ఆఫ్ అదర్ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా మనకి ఈ మెథడ్‌లో వస్తున్నాయి. ఈవెన్ మిస్డ్ ల్యాండ్ రికార్డ్స్ ఉన్న విలేజెస్‌కి కూడా మనకు డేటా ఫెచ్ అవుతుంది. సో, ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్‌గా మీకు పెడుతున్నాను. ఇది డిస్ట్రిక్ట్ విజయనగరం సెలెక్ట్ చేశాను. మండలం మెంటాడ, విలేజ్ జక్కువ. జక్కువ విలేజ్ యాక్చువల్‌గా ఇంతవరకు ఒక్క రికార్డు కూడా ఆ విలేజ్‌లో లేదు. ఈ రికార్డు ఎన్ఐసి ప్రాసెస్ చేయాల్సి ఉంది. మనం రీసెంట్‌గా ఏం చేసామంటే డైరెక్ట్ వెబ్ ల్యాండ్ నుంచి ఇంటిగ్రేట్ చేసాం ఏపీఎఫ్ఆర్. సో, ఆ మెథడ్‌లో మనము మన రికార్డ్స్ తెచ్చుకోవాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే స్టార్ అనే మెథడ్ యూజ్ చేసుకోవాలి. స్టార్ మెథడ్ యూజ్ చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ సర్వే నెంబర్ 5405 ఎల్పిఎం నెంబర్ ఇది 5405. సబ్మిట్ కొట్టాను, డేటా రాలేదు. మరలా ఇక్కడ నేనేం చేస్తాను, సబ్ సర్వే కాలంలో స్టార్ ఇచ్చాను, సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మై నేమ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఓనర్స్లో క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన మళ్ళీ 5 లోపల ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయితే సర్వే నెంబర్ దగ్గర ఒకసారి ఇలా అనండి, జస్ట్ అనగానే ఇది గ్రీన్ కలర్లో మారుతుంది. తర్వాత సబ్ సర్వే కాలంని క్లిక్ చేస్తే ఇలా డ్రాప్ డౌన్లో స్టార్ వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఒకసారి లెఫ్ట్ క్లిక్ కొడితే మీకు ఎగ్జిస్ట్ అకౌంట్ ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయ్యి ఇది డైరెక్ట్గా ఆర్ఓఆర్ నుంచి డేటా అనేది తెచ్చడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, కుప్పిరెడ్డి రాములు. ఈ యాక్చువల్ జక్కు విలేజ్లో ఇంతవరకు ఒక్క రికార్డు కూడా లేదు. కానీ స్టార్ మెథడ్ యూజ్ చేసుకుని సర్వే నెంబర్ కాలము అండ్ సబ్ సర్వే డ్రాప్ డౌన్ స్టార్ యూజ్ చేసుకున్నట్లయితే మీకు రికార్డు ఆర్ఓఆర్ నుంచి డైరెక్ట్ ఫెచ్ చేసుకుంటుంది. ఈ విధంగా మనకు డేటా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుని ఫామ్ ల్యాండ్ టైప్ అగ్రికల్చర్ పెట్టుకోండి. సింగిల్ అయితే సింగిల్, జాయింట్ అయితే జాయింట్ చూసుకోండి. ఒకసారి ఇది డేటా అంతా మీరు సరిగా అయితే యాడ్ ల్యాండ్ డీటెయిల్స్ క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు ప్రతి రికార్డ్, డీ పట్టా ల్యాండ్స్ కావచ్చు, మిస్డ్ ల్యాండ్ రికార్డ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ద ల్యాండ్స్, మీకు ఇంతవరకు మాకు ఈ రికార్డ్స్ రావట్లేదని కంప్లైంట్ ఏదైతే మీరు చెప్పారో ప్రతిదీ కూడా మీకు ఇందులో ఈ మెథడాలజీలో వస్తుంది. దయచేసి మరలా మీరు ఏపీఎఫ్ఆర్ ఇంతకుముందు మీరు ఎలాగైతే చేశారో మరలా ఒక ఫాస్ట్ పేస్లో మీరు వర్క్ చేయండి, జెట్ స్పీడ్లో వర్క్ చేయండి. ఏపీఎఫ్ మనకు ఇంకా 7 days కంటే తక్కువ టైం ఉంది. మనము ఇంకా 7 లక్షల డేటా అనేది స్టేట్ లెవెల్లో టార్గెట్ అచీవ్ అవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్క విఏ కూడా రోజుకి 100 చొప్పున రికార్డ్స్ని ఎన్రోల్మెంట్ చేయండి. ఈ స్టార్ మెథడ్లో మీకు ప్రతి రికార్డు వస్తాయి. మళ్ళీ ఇది డిజబుల్ అయిపోయే లోపు నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఏఓస్ అండ్ ఏడీఏ రెగ్యులర్స్ అందరూ కూడా విఏఎస్ చెప్పి వాళ్ళ సిస్టమ్ కనీసం 2-3 hours అని కూర్చోపెట్టి ఈ యొక్క రికార్డ్స్ ఫెచ్ అయ్యేటట్టు, ఈ స్టార్ మెథడ్ ఫెచ్ అవుతున్న రికార్డ్స్ అన్నింటినీ కూడా రిజిస్టర్ చేయించండి. ఆల్రెడీ మీకు మామూలుగా డైరెక్ట్గా కేసెస్ కనుక మీకు రిజిస్ట్రేషన్ వస్తే డైరెక్ట్గా కనుక వస్తున్నట్లయితే అన్నీ రిజిస్టర్ చేయండి. ఏ విలేజ్ కూడా 100% అచీవ్ కాకుండా ఉండకూడదు. ప్రతి విలేజ్ 100% ఫార్మర్ ఎన్రోల్మెంట్ జరగాలి. ఓకే.